రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అన్నారు. రామచంద్రరావు గారు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రతిష్టను దిగజార్చడానికి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ లాభం కోసం బీఆర్ఎస్ ఈ విధమైన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేటీఆర్ కు నైతిక విలువలు లేవని రామచంద్రరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతటా బండి సంజయ్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వేయిస్తున్నారని రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన ఇష్యూపై కూడా ఆయన స్పందించారు. బండి తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ అంశాన్ని రాజకీయంగా మలచడం సరైనది కాదని రామచంద్రరావు అన్నారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పూర్తిగా చట్టపరమైన అంశమని, దానికి రాజకీయ రంగు పులమొద్దని సూచించారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ తో త్వరలో కలుద్దాం.